ఈనాటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అథారిటీ మెంబర్గా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్గా నియమితులైనటువంటి మన కుటుంబ సభ్యులు మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి యాదవ కుటుంబాల్లో మొదటి నుండి ఒక గొప్ప చరిత్రను కలిగి అనేక రకాలైనటువంటి పదవుల్ని ఆశిస్తూ మన సమాజానికి ఉపయోగపడుతూ వస్తున్నటువంటి పెద్దలకు ఏర్పాటు చేసినటువంటి సన్మాన సభ అధ్యక్షులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోని మరి ఈనాడు యాదవ విద్యావంతుల వేదిక ద్వారా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు అన్న చలకాని వెంకట యాదవ్ గారికి మరి ఈనాడు మన అందరి చేత సన్మానాన్ని స్వీకరించబోతున్నటువంటి పెద్దలు వరి వెంకటేశ్వర్ల యాదవ్ గారికి, అదేవిధంగా నూతనంగా వైస్ ఛాన్సలర్గా ఎన్నిక కాబడ్డటువంటి శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్ర యాదవ్ గారికి, అదేవిధంగా నల్లగొండ జిల్లాలో మరి యాదవులకు ఒక ఐకాన్గా మా చిన్నతనం నుండి కూడా యాదవులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా ఇప్పటి వరకు కూడా అదే నాయకునిగా కొనసాగుతున్నటువంటి మా అన్న తండు శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా చక్రధర్ గారికి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో బీసీ వాదంతో మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి యాదవులందరినీ కూడా చైతన్యపరుస్తూ మరి అంతో ఇంతో యాదవుల యొక్క ప్రభావాన్ని ఆ ఎన్నికల్లో చూపించగలిగినటువంటి అన్న సుందరరాజన్న గారికి, అదేవిధంగా మరి ఎప్పుడూ చట్టసభల్లో గర్జించాల్సినటువంటి అన్న ఇంకా ఈ యొక్క సభలు సమావేశాల్లో పెద్దగా మరి మన ముందు మనందరినీ కూడా అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహపరుస్తూ ఎవరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వారికి మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆర్ లక్ష్మణన్న గారికి, అదేవిధంగా మా అన్న మరి ముక్కాల వెంకన్న గారు ప్రముఖ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ ఈ జాతికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలనేటువంటి తపనతోని మరి ఈనాడు శ్రీకృష్ణ ట్రస్ట్ ద్వారా యాదవ విద్యార్థులకు మిగతా కులాలు ఎప్పుడూ 50-60 సంవత్సరాల క్రితమే వాళ్ళ యొక్క భవిష్యత్ తరం కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికైనా మన జాతిలో ఇలాంటి వాళ్ళందరూ ఒక గొప్ప ఆలోచన చేసి ఇప్పటికైనా మన భవిష్యత్ తరానికి ఒక మంచి విద్యను అందించేటటువంటి ఉద్దేశంతో మరి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వెంకన్న గారికి, ఇంకా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉండబడినటువంటి వివిధ జిల్లాల నుండి మరి మన కుటుంబ పెద్దని సన్మానించుకునేటటువంటి కార్యక్రమానికి మరి ఎంతో ప్రేమగా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి యాదవ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఉద్దేశం మరి మన పెద్దల్ని సన్మానించుకునేది కాబట్టి వారు సన్మాన కార్యక్రమాన్ని పెట్టిర్రు. మనం అందరం కూడా సన్మానించడం అనేది మన బాధ్యత. వారికి చిన్నదో పెద్దదో వాస్తవంగా నా దృష్టిలో ఇవాళ చట్టాలు చేయాల్సిన కాడికి పంపాల్సినటువంటి నాయకుడిని పంచాలు చేసేటటువంటి ప్లేస్కు పంపి మనల్ని తృప్తిపరిచినట్టుగా ఈ రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాల్లో భాగమే తప్ప నిజంగా అన్నకున్నటువంటి అర్హత దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను, అసెంబ్లీను లేకపోతే లోక్సభలను చట్టాలు చేసే కాడికి పంపాల్సినటువంటి ప్లేసు. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో ఇవాళ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూర్చోబెట్టి అన్నను కూర్చోబెట్టి 4 ప్రశ్నలు అడిగితే ఒక్క సమాధానం చెప్పినా నేను మాట్లాడిన తప్పని వెనక్కి తీసుకుంటా. సరిగా అది వాళ్ళ పార్టీ నిర్ణయాలు కాబట్టి ఏది ఏమైనా కానీ మొత్తానికి మన జాతికి ఉపయోగపడేటటువంటి అవకాశం
మరి అన్న రూపంలో వచ్చినందుకు నిజంగా అన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి వెంకటన్నని ప్రత్యేకంగా మనందరం కూడా సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అన్న ఒక మాట చెప్పిండు, యాదవులకు విద్య, వైద్యం, రాజకీయంగా మన జనాభా లెక్క ప్రకారం రావాల్సినటువంటి వాటా కోసం పోరాటం చేద్దామని. నేను అన్నకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా పోరాటాలు వీటన్నిటి కోసం కాదు, మనం చేయాల్సినటువంటి పోరాటం ఒకే ఒక పోరాటం, అది రాజకీయ పోరాటం. ఖచ్చితంగా రాజకీయంగా మనం ఆ స్థానాన్ని కనుక చేరుకుంటే ఈ విద్యలో రావాల్సినటువంటి, వైద్యంలో రావాల్సినటువంటి, ఇంకా సంక్షేమ కార్యక్రమాల్లో రావాల్సినటువంటి ఇచ్చే కాడ మనమే ఉంటాం. కాబట్టి మనం వీటన్నిటిని పెట్టుకొని మళ్ళీ వెనుకబడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి వెంకన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే, ఇవాళ రాష్ట్రంలో వీరిని చూసి మా సూర్యాపేట జిల్లాలో మరి శ్రీకృష్ణ ట్రస్ట్ ఏర్పాటు అయ్యింది. మేము అనుకున్న 118 మంది అందులో సభ్యులుగా చేరి ఒక్కొక్కరు 50,000 రూపాయలు ఇచ్చి 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఆ జిల్లాలో ఉండబడినటువంటి యాదవ కుటుంబాల్లో ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకొని వచ్చినటువంటి నాణ్యమైనటువంటి విద్యార్థులకు, మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి విద్యార్థులకు ఇవాళ అంతో ఇంతో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా అంతో ఇంతో ఇచ్చి వాళ్ళని సన్మానించుకున్నటువంటి పరిస్థితి నిజంగా అన్నగారు మొదలుపెట్టినటువంటి మరి వీరిని చూసి వారి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ ఎక్కడో ఒక చోట ఇది మొదలైతే ఈ రాష్ట్రం అంతా పాకేటటువంటి ప్రభావం ఉంది. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, యాదవులకు ఒక గొప్ప ప్లేస్ ఉంటుంది. ఈ అగ్రవర్ణాల తర్వాత రాజకీయంగా ఎవరినన్నా మిగతా వర్గాలు ఏకీభవిస్తాయి అంటే అది యాదవ జాతినే. అది మన అదృష్టం. మనకు ఆ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. మన శ్రీకృష్ణ వారసులుగా మరి ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం అందరం అదృష్టవంతులుగా భావించాల్సినటువంటి పరిస్థితి. మరి అలాంటి చైతన్యం, అలాంటి నిజాయితీ, అలాంటి గొప్ప పేరుండబడినటువంటి మనం ఇంకా ఎంతకాలం ఆ దొరల దగ్గర బానిసలుగా ఉందాం? 75-76 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అంతకుముందు భారతదేశానికి స్వతంత్రం కావచ్చు, ఇవన్నీ వచ్చి కూడా మరి ఈ రాష్ట్రంలో 2-3% లేనటువంటి వాళ్ళు ఇవాళ ఎత్తు పొడుగు లేకుండా వాళ్ళు ఇంకో లెక్కలు ఏ లెక్కలు చూసుకున్నా మన దాంట్లో ఎక్కడ కూడా సగానికి కూడా పనికిరారు. మాటల్లో కావచ్చు, చేతల్లో కావచ్చు, అందంలో కావచ్చు. మరి అలాంటి వాళ్ళ పక్కన మనం కూర్చొని వాళ్ళకు జేజేలు కొట్టేటటువంటి సాంప్రదాయం నుండి వాళ్ళని విముక్తి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిందిగా వెంకన్నని మనం అందరం కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, ప్రాణాలకు తెగించి అడవులకు పోయి ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద ఎక్కువ పెట్టి ఈ ప్రభుత్వాలను గడగడలాడించినటువంటి నక్సలిజం పుట్టినటువంటి ఈ రాష్ట్రం మరి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవులకు పోయినటువంటి వాళ్ళని తయారు చేసింది కూడా ఇలాంటి మేధావులే. మరి వాళ్ళ మనం ప్రాణాలని తెగించమని వాళ్ళని తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ జాతిలో పుట్టిన పాపానికి ఈ జాతి ఈ దేశ జనాభాలో, ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండి 70-80 ఏళ్ళ నుండి ఇంత మేధావి వర్గం ఇవాళ నల్లగొండ జిల్లా చూసుకుందాం. నల్లగొండ జిల్లాలో ఎన్ని పదవులు వచ్చినాయి, ఏ కుటుంబాలకు వచ్చినాయి, ఎవరు ఓట్లేస్తారు? ఎందుకు ఇది మనం చర్చ చేయట్లేము? ఎందుకు చర్చ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకా మనం కొట్లాడదాం, విద్య కోసం కొట్లాడదాం, డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడదాం, పెన్షన్ల కోసం కొట్లాడదాం, భూభారతిలో దరఖాస్తులు పెట్టుకుందాం, భూమి పట్టాలు చేయమని కొట్లాడదాం, ఎన్నాళ్ళు చేద్దాం. మనం కొట్లాడాల్సింది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రాజ్యాన్ని తీసుకురావడం కోసం. ఇవాళ నిజంగా మనం 15-16% ఉన్నాం. ఇవాళ బీసీలలో మెజారిటీ కులాలు ఉన్నటువంటి ఒక 5-6 కులాలని ఇవాళ వెంకన్న తయారు చేసినట్టుగా ఇవాళ మేధావులు నిజంగా నేను అదృష్టవంతునిగా భావిస్తూ ఉన్నా. నేను ఎన్నికలకు ముందే నేను 20-25 సంవత్సరాలు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా ఉండి ఏ నాయకుని దగ్గర ఉన్న ఆ నాయకునికి రెండో వ్యక్తిగా నేను నిలబడ్డా. మా అన్నకు తెలుసు, ఎవరు ఎమ్మెల్యే అయినా ఆ ఎమ్మెల్యేకు ఆ ఇంటి సభ్యులు ఒకరిద్దరు ఉంటే ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరైనా ఉంటే ఒట్టెజానే ఉంటాడు. ఒట్టెజానే అందరికీ అంత ప్రేమగా ఉండి ఒట్టెజానేకి ఏదైనా నా ప్రజలకు సర్వీస్ చేయడానికి నాకు తగినటువంటి పదవి కావాలని అడగటమే నేరంగా చూస్తున్నటువంటి వాళ్ళందరినీ చదివి నేను వాళ్ళని ఎదిరించే స్థాయికి వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టుకొని నేను ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఒకరోజు అన్నాడు, తమ్ముడు నువ్వు కొంచెం స్పీడ్గా ఉన్నావు, ఈ రెడ్లతో చాలా కష్టం, మనల్ని ఎవరిని కూడా బతకనేలే, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని
ఎన్నికలకు ముందు అన్న చెప్పిన వారం 10 రోజులకే నన్ను అడవులు పట్టించినటువంటి చరిత్ర ఈ రెడ్లది. నేనేమంటున్నా అంటే మా బెల్లి లలితక్క వారసులం మా రోజు వీరన్న, ఇవాళ సాంబశివుడు, ఐలన్న, వీళ్ళు ఎవరు ఎక్కడికి పోయిరు, ఎందుకు పోయిరు, ఇంకా ఎన్నాళ్ళు ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కూడా పోయి ఆ దొరల పక్కన కూర్చొని ఇవాళ మనం వాళ్ళకు లాల్ సలాములు కొడతా ఉన్నాం. ఎందుకోసం? అందుకనే మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇవాళ మనమే కాదు, ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా బీసీ వాదం నడుస్తూ ఉంది. ఇవాళ వెంకన్న ఏదైతే యాదవ ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ మన వాళ్ళందరికీ కూడా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అదే రకంగా అన్ని కులాల్లో అన్ని వర్గాలలో ఉండబడినటువంటి బీసీలందరినీ చైతన్యం చేసి వెంకన్న లాంటి వాళ్ళు ఒక 5-6 కులాలను ఏకం చేసి అక్కడ ఉన్నటువంటి మేధావులతో ఈ రకమైనటువంటి సమావేశాలు సభలు ఏర్పాటు చేసిన తర్వాత 4 కులాలను కలుపుకొని నల్లగొండ జిల్లాలో 12 స్థానాలలో 3 రిజర్వేషన్ పోతే 9 జనరల్ స్థానాలు ఉంటాయి. అన్నని ముందు వరుసలో కూర్చోబెట్టి కులానికి ఒక ఇట్లాంటి నాయకుడు, నమ్మకమైనటువంటి నాయకులు ఉంటారు. ఆ నాయకులతోనే మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని 9 స్థానాలు 9 కులాలు పంచుకుందాం. మనం గెలవమా? రెడ్లకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎందుకు గెలుస్తారు రెడ్లు? ఎవడన్నా జానాల లాంటి ఇట్లా మాట్లాడితే వీడిని ఎట్లా హత్య చేయాలి? ఇవాళ మనమటి ఉన్నోని ఎవరినో ఒక నెగేసి అరే ఏంద్రా నువ్వు అనుకుంటే పెద్ద కష్టమా, జానగడ పెద్ద లెక్క అంటే వాడు చెప్పిన మాటలు లేని వాడు ఏ రకంగా నన్ను కథం చేయాలనేటటువంటి కుట్రలు మన దాంట్లోనే చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కుట్రలకు బలి కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉండబడినటువంటి సమాజం అంతా కూడా వెంకన్న లాంటి వాళ్ళకు, మా లాంటి వాళ్ళకు మేము ఉన్నాం అనేటటువంటి భరోసాని బహిరంగంగా ఇవ్వగలిగినప్పుడు ఆ దొరలు పారిపోయి ఈ కుట్రలు చేయడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి మీరు అందరూ కూడా గర్జించాల్సినటువంటి సందర్భం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మనకేదో చిన్న పదవులు ఇస్తే దానికి మనం గొప్పగా చూసుకొని ఎందుకు పార్లమెంట్కి ఎందుకు వేయకూడదు? అన్నకంటే సీనియరా జానారెడ్డి గారి కొడుకు? ఎక్కడి నుంచి వచ్చిండు కిరణ్ కుమార్ రెడ్డి గారు? ఎక్కడి నుంచి? వీళ్ళందరికీ ఎందుకు వచ్చినాయి, మనకు ఎందుకు రావట్లేవు? ఇలా మా అన్నకంటే సీనియర్ నాయకుడు ఎవరు? అలాంటి పార్టీలని ఇవాళ నేను తిరుగుబాటు చేసిన తర్వాత అంతో ఇంతో అక్కడో ఇక్కడో అన్నలాంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తే 1.4% ఓట్లతో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టగలిగినాం. కానీ ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ లేదు కాబట్టి మనం అందరం కలిసి కాంగ్రెస్కి వెళ్ళి కూడా కేసీఆర్ వస్తే మళ్ళీ మన జాతిని తొక్కుతారనే భయానికి మన జాతులు అందరూ కలిసి కాంగ్రెస్కి ఓట్లేస్తే వాళ్ళ గొప్పతనం చూసి ఓట్లేసారని మా వాళ్ళని అధికారం వచ్చేదని వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మనం చేసినటువంటి పోరాటం కానీ మనం చేసినటువంటి చైతన్యాన్ని కానీ ఎక్కడన్నా స్మరిస్తారా? మీరు చూడండి వాళ్ళ వేదికలలో వాళ్ళకి ఎన్ని ఓట్లుంటే వాళ్ళు ఇలా రాజ్యంలోకి రాగలిగారు. అందుకనే దయచేసి సోదరులారా, మన ఉద్యమం ఇది కాదు. వెంకన్న ఒక యాదవ కమ్యూనిటీకి, యాదవ్ ఇంటలెక్చువల్ కాదు నాయకత్వం వహించదు. ఆయన అంతకుముందే అడవులకు పంపించినటువంటి పార్టీలకు నాయకత్వం వహించినటువంటి నాయకుడు. ఇవాళ బీసీలకు ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు 2028 అనేది బీసీలకు అధికారాన్ని తీసుకొచ్చేటటువంటి సంవత్సరం అది. ఆ 2028లో బీసీలు అధికారంలోకి రావాలంటే వెంకన్న లాంటి వాళ్ళు యాదవ విద్యావంతుల వేదికల మాదిరిగా బీసీల విద్యావంతుల వేదికలు ఏర్పాటు చేసి బీసీలలో ఉన్నటువంటి మెజార్టీ కులాలని ఇవాళ మనం 60 సీట్లు దాటితే 40 ఎమ్మెల్సీలు పుణ్యానికి వచ్చాయి కదా. అసెంబ్లీలో అవకాశం రాని ఎంబీసీ కులాలని ఎమ్మెల్సీలుగా భర్తీ చేసుకుందాం. 60 సీట్లు దాటిన తర్వాత ఇలా ఏం అవసరం లేదు. నల్లగొండలో 12, మహబూబ్ నగరు, వరంగల్ ఈ 3 ప్లేసులల్లో మనం నిలబడి పోరాటం చేస్తే అధికారం మన చేతిలోకి వస్తుంది. అట్లాంటి అవకాశాలని పక్కకు పెట్టి మనం ఆయన కాడికి పోయి రిప్రజెంటేషన్, ఈయన కాడికి పోయి రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇవాళ మనం తయారు చేసిన వాళ్ళే కదా. ఇవాళ ఆపరేషన్ కగార్లో బలైపోతాం, చనిపోతామని తెలిసి కూడా పరారై వాళ్ళ కాళ్ళ ముందర పడట్లేరు. చివరికి ప్రాణం పోయేంత వరకు తెగబడి కొట్లాడి ప్రాణాలు అర్పిస్తున్నటువంటి బిడ్డలు మన జాతి బిడ్డలే కదా. మరి ఇవాళ మన జాతులను ఏం అడగట్లే. ఈ జాతిలో పుట్టిన పాపానికి ఇవాళ సగానికి పైన ఉండబడినటువంటి మన కుటుంబాలను చైతన్యం చేసుకుంటే మనకు అధికారం అనేది అరచేతిలో చూపేయటం కాదు కదా, గుంజుకొచ్చి పెట్టగలుగుతాం కదా. కాబట్టి ఆ వైపుగా ఈ మేధావులందరూ కూడా ఏకమై మరి ఇక్కడ ఉండబడినటువంటి యాదవుడు ఏ కులాన్ని ప్రేమించినా మన వెంటబడి సవాసం చేస్తారు. ఇవాళ అగ్రవర్ణాలని అసహించుకునేటటువంటి, ఎందుకంటే 70-80 ఏళ్ళ నుండి వాళ్ళు మనల్ని పరిపాలించుకుంటూ పోతూ ఉంటే ఇవాళకి కూడా మన యాదవుల విద్యార్థులకు చదువుకోవడం కోసం హాస్టల్ నిర్మాణం మనం చేసుకోవడానికి సందాలు అడుక్కునే పరిస్థితులు మనం ఉన్నాం. మరి వాళ్ళు ఎక్కడుండ్రు? వాళ్ళ బిల్డింగులు చూడండి ఎన్నేళ్ల క్రితం అయినాయి. వాళ్ళ పిల్లలు పోయి అమెరికాలో చదువుకొని రిటర్న్ అయ్యి వస్తూ ఉన్నారు. మన పిల్లలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. దీని అంతటికి కారణం ఎవరు? ఇప్పటి వరకు మనల్ని పరిపాలించినటువంటి 2-3% ఉన్నవాళ్ళు. కాబట్టి దయచేసి మిత్రులారా, మనం బలంగా కోరుకుంటే కాందేమి లేదు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, అన్న చెప్పినట్టుగా నేను తిరుగుబాటు చేస్తే నా మీద 100 కేసులు పెట్టి నా ఎమ్మటి పనిచేసేటటువంటి వాళ్ళందరినీ కూడా నిత్యం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే
నేను భయపడకుండా తిరుగుబాటు చేస్తే అన్న చెప్పిన ప్రతి కత్తిపోటు ఎదుర్కొంటా అనుకునే వాళ్ళే నా వెనకంగా వచ్చారు. ఇగో మీ ముందుండు ఆ నాయకుడు. ఎప్పుడు కూడా నేను కుల సంఘాలుగా తిరిగినప్పుడు నా ఎమ్మట్లేడు, కానీ నేను బయటకు వచ్చిన తర్వాత నా వెంట నిలబడి ఒక అడ్వకేట్గా శుంకరపోయిన రాజు నా వెంట నిలబడి చివరి వరకు, ఆయన ఎవరికి తెలియదు అప్పటి వరకు. అంటే ఇట్లాంటి వ్యక్తులు ఎంతోమంది ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. ఆ 14,000 ఓట్లు అనేవి నాకు 14 లక్షలతో సమానం అనే మాట అన్న చెప్పిన మాట 100% బాలదు కరెక్ట్. ఎందుకంటే మన జాతిలో పుట్టినటువంటి మేధావులే వాళ్లకు ఏమవుతుందో అధికారం మళ్ళీ వస్తే మా బతుకులు ఉంటాయో ఉండవో అనేటటువంటి భయంతో మరి వాళ్ళంట ఇష్టం లేకపోయినా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి అధికారం అనేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి అవసరం మనకు ఉంటుంది కాబట్టి ఆ అవసరాలకు భయపడి జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ప్రజాస్వామ్య పార్టీ, ఈ పార్టీలు ఆ నియంతృత్వ పార్టీ మాదిరిగా మన మీద ఇబ్బందులు ఉండవు. ఇలా వాళ్ళది వాళ్ళు చూసుకోవడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవడు ఎప్పుడు కూలగొడతాడు, ఎవడు ఎప్పుడు కూలగొడతాడు అనేటువంటి భయంతో వాళ్ళకు వాళ్ళు ఉంటారు. కాబట్టి మన మీద వాళ్ళ దృష్టి తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది సరైన టైం. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకపోతే 14 సంవత్సరాల తర్వాత అది ఎవరో సెంట్రల్ పార్టీనో స్టేట్ పార్టీనో ఒప్పుకుంటూ రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్రలో భాగస్వామ్యమైనటువంటి చరిత్ర మనది. మరి వాళ్ళ మనకు బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి సెంట్రల్ పార్టీ సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, స్టేట్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు తీర్మానం చేయాలి, ఎవరు ప్రవేశపెట్టాలి? మన కుటుంబాల్లో జన్మించినటువంటి మన జాతి బిడ్డల్ని కూర్చోబెట్టి ఇలా గ్రామాన ఊరున పట్టణాల మాదిరిగా కమిటీలు వేసుకొని చైతన్యం చేసి ఈ జాతిలో పుట్టిన పాపానికి ఎక్కడైనా ఒక బీసీ సోదరుడు నిలబడితే ఓటేయాలన్నట్టు ఒక చైతన్యాన్ని వాట్సాప్ ద్వారానో ట్విట్టర్ ద్వారానో లేకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారానో మనం ఉత్తగా ఎవరి కోసం పెడుతున్నటువంటి మెసేజ్లు అన్నీ కూడా మన జాతి ఐక్యత కోసం, బీసీలకు అధికారం కోసం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి వర్రె వెంకటేశ్వర అన్న గారిని, ఇక్కడ ఉన్నటువంటి బీసీ గారిని, ఇక్కడ ఉన్న మేధావులందరినీ కూడా మీరు వీటితో తృప్తి పడితే మన జాతిని మీరు సంతృప్తి పరిచిన వాళ్ళు 100% కారు అని నేను ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు భవిష్యత్ తరానికి అధికారం ఇచ్చినప్పుడే మన జాతుల బతుకుల్లో మన భవిష్యత్ తరానికి ఒక గొప్ప అవకాశాలు వస్తాయి తప్ప మీరు ఎంతసేపటికి వీటికి తృప్తి పడి చప్పట్లు కొట్టించుకొని మన సన్మానాలు కూడా నిజంగా ఇది మన అన్న స్థాయికి ఏ మాటికి కూడా సరిపోయేది. ఆయన నిజంగా చెప్తున్నాను, చిటికన వేలు కూడా సరైనటువంటి పదవులు కావు. ఆయన చట్టం చేసే కాడ ఉండాల్సినటువంటి వ్యక్తిని పంచాలు చేసే కాడికి పంపేటటువంటి నైజం. మరి ఆ పార్టీల యొక్క వాస్తవ స్వరూపాన్ని మనం గమనించాలి. ఆ పార్టీలన్నిటిని కూడా బొందబెట్టి బీసీలకు ఒక పార్టీని పుట్టించాలి. ఎవడో కన్నటువంటి పార్టీల జెండాలు మనం మోయాల్సినటువంటి అవసరం లేదు. మన జాతి నుంచి ఒక పార్టీ రావాలి. ఆ పార్టీని మన జెండాలని మనం మోసుకొని మన జాతుల్ని అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపుకొని మన పాలన మనమే చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా అన్నకు విజ్ఞప్తి చేస్తూ, అన్న ఇప్పటి వరకు యాదవ్ విద్యావంతుల వేదికకు చైర్మనో కన్వీనరో, భవిష్యత్తులో బీసీ విద్యావంతుల వేదికకు కన్వీనర్గా ఆయన రూపాంతరం చెంది 2028లో అధికారం తీసుకురావడం కోసం అన్నకున్న నాలెడ్జి, అన్న చెప్పే మాటలకు మరి తూటాలైపోయేటటువంటి బీసీ యువత ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, నిజంగా ఈ సభ రాజకీయ సభ కాదు, అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు మేధావులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ మాకున్నటువంటి బాధనో లేకుండా మాకు ఈ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం ఇలాంటి పెద్దల కాడ వెలిపుచ్చుకుంటే దాని ద్వారా కొద్దో గొప్ప మార్పు వస్తుంది మనకు అనేటటువంటి ఆలోచనతో ఈ వేదిక ముందు ఈ విషయాలు మాట్లాడినందుకు మరి పెద్దలు ఏమైనా పొరపాటుగా భావించకుండా మరి నేను మీ చిన్నోనిగా మీరందరూ కూడా నేను మాట్లాడినటువంటి వాటిలో ఏమైనా తప్పులుంటే క్షమించాల్సింది కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉండబడినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకైతే ఇష్టం లేదు, అయినా పెద్దోడు కాబట్టి అన్నకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.